హలో వ్యూవర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఓల్డ్ బ్రిడ్జ్, న్యూ జెర్సీ. మేమున్న ఎడిసన్ లొకేషన్ నుంచి ఇక్కడికి ఒక 20 మినిట్స్ ఉంది. సో 10 మైల్స్ డిస్టెన్స్ ఉంది. సో జస్ట్ ఇప్పుడే అక్కడ రీచ్ అయ్యాము. సో ఇక్కడ ఏంటంటే మా 4-5 ఫ్యామిలీస్ ఇట్లా పిక్నిక్గా ప్లాన్ చేసి అందరం ఇక్కడికి వచ్చాము. సో ఒకసారి చూడండి పిల్లలు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అన్నీ ప్లాన్డ్గా తెచ్చుకున్నాము. చూడండి వాటరు అండ్ ఇక్కడ చికెన్ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ చికెన్ కర్రీ ప్లాన్ చేస్తున్నాము. సో ఇదేంటి బాక్స్? కూల్ డ్రింక్స్. యా, సో ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చుకున్నాము. చూడండి ఇక్కడ కోక్, ఫ్యాంటా, సో అన్నీ ఉన్నాయి. సో ఎవరికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఐస్ బ్యాగ్స్ కూడా తీసుకొచ్చున్నాం. సో ఈ ఐస్ బాక్స్లో ఈ కూల్ డ్రింక్స్ అన్ని పెట్టాం. కోక్, ఫ్యాంటా, ప్లేట్స్ అన్నీ పక్కా ప్లాన్డ్గా అన్నీ తీసుకొచ్చుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్రిపరేషన్ చికెన్ కర్రీ ప్లాన్ చేస్తున్నాం. సో లంచ్ కూడా ఇక్కడే ప్లాన్ చేసాం. చూడండి ఇక్కడ ప్లాన్డ్గా చైర్స్ కూడా తీసుకొచ్చుకున్నాం. అందరు చూడండి సరదాగా హాయిగా ఎలా కూర్చో ఉన్నారు. సో లంచ్ ఇక్కడే కాబట్టి సో ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం అంతా. సో ఇదేంటంటే బార్బిక్యూ గ్రిల్ చేసుకునేదానికి. బట్ మనం అయితే ప్రస్తుతానికి గ్రిల్ ఏం చేయట్లేదు. బట్ చేసుకునేదానికైతే ఈ పార్క్ వాళ్ళు ఇక్కడే అరేంజ్ చేశారు. సో మనమైతే ఏం చేసుకోవట్లేదు. చికెన్ కర్రీ ప్లాన్ చేస్తున్నాము అండ్ బగారా రైస్ అవి ప్లాన్ చేస్తున్నాం. కానీ ఈ బార్బిక్యూ గ్రిల్ ఏం ప్లాన్ చేయట్లేదు. ఇంతకుముందు మనం చూసింది అది పెద్దగా ఉంది ఐస్ బాక్స్. సో ఇది చూసినట్టు ఇక్కడ చిన్నది మినీ ఐస్ బాక్స్. సో దీంట్లో కూడా కొంచెం అన్నీ చూడండి అన్నీ పెట్టాం. పిల్లలకి ఫ్రూటీ అండ్ స్ప్రైట్, సో అన్నీ పెట్టాము. చాలా చిన్న చూడండి ఇక్కడ ఈ ఫ్రిడ్జ్. సో ఇదేంటంటే ఒక 6 టిన్స్ అలా పడతాయి ఈ ఫ్రిడ్జ్లో. సో ఈవెన్ కార్లో కూడా కనెక్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ ప్లగ్స్ ఉంటాయి. ఆ ప్లగ్స్ మనం ఏంటంటే కార్లో కూడా కనెక్ట్ చేసుకొని సో ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి మిల్క్, సో అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ పిన్స్ ఉన్నాయి కదా. సో ఆ పిన్స్ ఏంటంటే మనము ఈవెన్ కార్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే ఈవెన్ హాట్ అండ్ కోల్డ్ బోత్ వర్క్ అవుతుంది. సో అలా హాట్ వాటర్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ వింటర్లో హాట్ వాటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ మినీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కోక్స్ తాగుతున్నాము. బాగా కూలింగ్ అయింది, సూపర్గా ఉంది. సరదాగా ఈ పార్క్లో బాగా కొంచెం రిఫ్రెష్మెంట్. బిఫోర్ ప్రిపేరింగ్ కొంచెం బాగా ఎండ కూడా బాగా గట్టిగానే ఉంది. బట్ హాట్ సమ్మర్, కూల్ కోక్. దీనికన్నా అదిరిపోద్ది ఎండ అక్కడ కాలిఫోర్నియాలో. సో ఇప్పుడే ఇది చూడండి గ్యాస్ సిలిండర్ అండ్ స్టవ్ కూడా సెట్ చేసుకున్నాము. ఇంకేంటంటే ప్రిపేర్ చేసుకోవడమేను. సో చికెన్ కర్రీ అండ్ బగారా రైస్, సో ఈ 2 ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి పక్కా ప్లాన్గా అన్నీ తెచ్చుకున్నాము. చూడండి ఇక్కడ వెజిటబుల్ సెక్షన్ కూడా ఇక్కడే కట్ చేసుకుంటున్నాము. సో అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికే తీసుకుని వచ్చి అన్నీ ఇక్కడే కటింగ్ కూడా ఇక్కడే చేస్తున్నాం. చూడండి మింటే. ఇప్పుడు చూడండి గ్యాస్ ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. స్టవ్ ఓకే డన్. సో అసలు ఫైర్ వస్తున్నట్టు కూడా కనిపించలేదు. సో అందుకని చెక్ చేస్తున్నాం వచ్చిందా లేదా. ఓకే ఇప్పుడు వచ్చింది. సో వీఆర్ గుడ్ నౌ. ఓకే సో బౌల్ కూడా రెడీ చేసాము. సో ఆయిల్ కూడా యాడ్ చేసాము. సో చికెన్ కర్రీస్కి మనం ఆల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము. ఈ మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసాము. సో పార్క్లో అలా ప్రిపేర్ చేసుకుంటా ఉంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తం ఈ వెదర్కి ఇలా అంతా ప్లాన్డ్గా చేసుకుంటుంటే సో చాలా మంచిగా అనిపిస్తుంది.
సో ఆనియన్స్ కూడా యాడ్ చేసాము. సో ఇప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాము. సో యాడ్ చేయగానే చూడండి ఎంత స్మెల్ ఎలా వస్తుందో, చాలా మంచి స్మెల్ వస్తుంది. సో టమాటోస్ కూడా యాడ్ చేసాము. సో ఇప్పుడే చికెన్ యాడ్ చేస్తున్నాము. ఆయన చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. బిగ్ బాస్ ఏం జరగలేదు వారమే బాడీ అడుస్తా ఉంటే వీడికి ఒక సో మసాలా అది తినా. సో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా 5 minutesలో ఇంకా దించేయడమేను. సో కర్రీ రెడీ అయిపోయింది. సో దించేసాము. సో నెక్స్ట్ ఏంటంటే బగారా రైస్. సో వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము. పుదీనా పేస్ట్ అది. స్లో వేదాంశ్ చూడండి, పిల్లలు లోపలికి వెళ్ళి సరదాగా ఎలా రన్ చేస్తా ఉన్నారు. సో పిల్లలు కూడా సరదాగా గేమ్స్ అలా ఆడుతున్నారు, ట్యాగ్ ఆట ఆడుతున్నారు, రన్ చేస్తా ఉన్నారు. రన్ రన్ చూడండి అందరు సరదాగా గేమ్స్ ఎలా ఆడుతున్నారు అందరూ. వెదర్ చాలా బాగుంది. సో ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, పిల్లలంతా, పిల్లలు అందరూ చేస్తున్నారు. చికెన్ కర్రీ సో చాలా బాగా వచ్చింది. అండ్ పుదీనా రైస్ చూడండి, రైస్ కూడా చూడడానికి అసలు ఎలా బాగుందో, సూపర్గా ఉంది. సో ఇంక తిందాము, టైం అయింది కదా, ఆల్రెడీ 3 o'clock అయింది. సో ఇక్కడ చూడండి కీరా. సో అడిషనల్గా మనకి ఏంటంటే స్టఫ్కి కీరా, ఆనియన్స్, ఏంటి లెమన్స్, సో అన్నీ బాగా ప్లాన్డ్గా తెచ్చుకున్నాము. ఇదేంటి రైతానా? ఓ ఇది రైతా. ఇదేంటిది? ఓ స్వీట్ కూడా తెచ్చాము. ఓ సేమియా స్వీట్.
సో చూడండి అందరు ఇంకా లంచ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాము. సో లంచ్ చేశాక మళ్ళీ కొంచెం చూద్దాం, అటు ఇటు వెళ్ళి అసలు ఏమున్నాయి ఇక్కడ చూద్దాం. పక్కనే లేక్ కూడా ఉంది, సో ట్రై చేద్దాం, అక్కడ కూడా వెళ్దాము. నిన్న అడుగుతున్నాడు రా చేసిన మోదీ అని. చూడండి కిడ్స్ అంతా లంచ్ చేస్తున్నారు సరదాగా అట్లా పార్క్లో ఎంజాయ్గా. రంగా బ్రో ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉందా? సూపర్ ఉందంట. సో మనం కూడా తిందాము, ఆకలేస్తుంది బాగా, ఇంకా తిందాం. సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాము. సో పుదీనా రైస్, చికెన్ కర్రీ చూద్దాం. సూపర్ ఉంది కర్రీ రైస్ కాంబినేషను, సూపర్గా ఉంది. ఈ పార్క్లో ఇలా సరదాగా తింటుంటే సో సూపర్గా అనిపిస్తుంది. సూపర్. చాలా ఎలా ఉందన్నా? సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. సో లంచ్ తినేసి కాసేపు అట్లా ఒక 10 minutes అలా రెస్ట్ తీసుకొని, సో ఇక్కడ ఏందో కొంచెం ట్రయల్ ట్రెక్కింగ్ లాగా ఉంది. సో అక్కడికి వెళ్దామని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. చూద్దాం పైకి వెళ్ళి ఎలా ఉందో ఏంటో అనేది. చూడండి ఇక్కడ హైట్గా ఉంది కొంచెం ట్రయల్ ట్రెక్కింగ్. సో ఇక్కడ ఏంటంటే వెహికల్స్ రావాలంటే ఓన్లీ ఆథరైజ్డ్ వెహికల్సే వెళ్ళాలి. సో నార్మల్గా మన కార్స్ అయితే ఇక్కడికి రావడానికి లేదు. అక్కడ బోర్డు పెట్టారు ఓన్లీ ఆథరైజ్డ్ వెహికల్స్ అని. సో అందుకనే వాక్ వస్తున్నాము లోపల చూడడానికి. చూద్దాం ఎలా ఉందో లోపల. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇక్కడ పిక్నిక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇక్కడ లోపలికి వచ్చేదానికి కూడా ఇక్కడ సెట్ చేశారు. ఇలా చాలా బాగుంది. సో లొకేషన్ కూడా చాలా బాగుంది. సో బయట కొంచెం ఎండ ఎక్కువగా ఉంది, బట్ స్టిల్ ఇక్కడ చెట్లు అన్నీ బాగున్నాయి కదా. సో అందుకని బాగా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. సో ఇక్కడ కిందకి వెళ్తే ఏదో వే ఉంది, బట్ ఎక్కడైతే ఏం లేనట్టుంది. సో చూద్దాం. సో కిందకైతే వెళ్ళట్లేదు ఇంకా, సో అక్కడ ఏం లేదు ఇంకా. సో బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ ఇదే పార్కులో ఇక్కడ పక్కనే లేక్ కూడా ఉంది. సో ఆ లేక్ కూడా వెళ్దాం ఒకసారి, చూద్దాం అక్కడ ఎలా ఉందో ఏంటనేది చూద్దాము. సో ప్రస్తుతానికైతే ఇక్కడే ఉన్నాము. చూడండి ఇక్కడ అంతా కొంచెం బాగా హ్యాపీ సరదాగా ఉంది అట్లా. సో లంచ్ చేసేసాం కదా, కొంచెం జస్ట్ అలా వాక్ వచ్చాము. సో ఆఫ్టర్ ఒక 5 minutes తర్వాత ఏంటంటే పక్కన ఒక లేక్ ఒకటి ఉంది. సో ఆ లేక్ కూడా వెళ్ళేసి అక్కడ ఎలా ఉందో ఏంటనేది చూద్దాం ఒకసారి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 6:30 అవుతుంది. సో ఇంకా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాము. సో పక్కనే లేక్ ఉందని చెప్పుకున్నాం కదా, అక్కడికి వెళ్దాము. బట్ వెళ్ళే ముందు ఏంటంటే మనం ఇక్కడంతా క్లీన్ చేసి వెళ్ళాలి. సో ఒకసారి చూడండి, మొత్తం క్లీన్ చేసాము. సో అన్నీ నీట్గా క్లీన్ చేసేసి సో అంతా ఒక ట్రాష్ బ్యాగ్కి ఎత్తేసాము. సో ఇందాక చూడండి అంతా ఇక్కడ అన్ని ఫ్రూటీ వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. సో కిడ్స్ అన్నీ అందరూ ఏంటంటే ఏమంటే ఆయన పెట్టేశారు. సో మనం వెళ్ళేటప్పుడు అంతా క్లీన్ చేయాలి కాబట్టి సో అంతా క్లీన్ చేసేసి సో ఇలా ట్రాష్ బ్యాగ్లోకి అంతా కలెక్ట్ చేసుకొని, సో ఈ బ్యాగ్ ఏంటంటే మనం అక్కడ బయట ట్రాష్ బిన్స్ ఉన్నాయి. సో ఆ ట్రాష్ బిన్స్లో పెట్టేసేయాలి. సో చూడండి ఒకసారి నీట్గా చేసేసాము అంతా. సో మనం ఉన్నప్పుడు ఎలా ఉందో సో మనం వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఉంది. సో పార్క్లో ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో మన కార్కి ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే మనకు ఆల్రెడీ ఛార్జింగ్ 80% ఉంది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అంత అవసరం లేదు. బట్ ఇక్కడైతే పార్క్లో ఫెసిలిటీ అయితే ఉంది, కార్ ఛార్జింగ్ పెట్టుకునే దానికి ఫెసిలిటీ. ఛార్జ్ పాయింట్ ప్లస్. సో చూడండి ఛార్జింగ్ మనం ఏంటంటే కార్డు స్వైప్ చేసుకొని ఇంకా ఛార్జింగ్ ఈ ప్లగింగ్ ఉంది కదా, ఈ ప్లగ్స్ పెట్టుకోవడమేను. సో ఇక్కడ ఒక పాయింట్, సో ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. సో 2 పాయింట్స్. సో ఎంత ప్రైస్ ఏంటనేది మనకి యాక్చువల్గా
అది ఇన్సర్ట్ చేస్తేనే తెలుస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి మన మొబైల్లో. సో ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు కాబట్టి సో మనం ఆడట్లేదు. బట్ ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడ. మనం ఎలక్ట్రిక్ కార్స్కి ఛార్జింగ్ పాయింట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఎలాగో వన్స్ పార్క్ వచ్చిన తర్వాత ఒక 6 to 8 hours ఉంటాం కదా. సో కాబట్టి ఇది లెవెల్ 2 ఛార్జింగ్స్. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక 8 hours పడుతుంది. సో ఆల్మోస్ట్ సేఫర్ సైడ్. ఒకవేళ ఛార్జింగ్ లేకపోయినా సరే సో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వీఆర్ గుడ్. సో ఒకసారి ఇప్పుడే లేక్ దగ్గరికి వచ్చాము. చూద్దాం అక్కడ ఎలా ఉందో. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది. సో లేక్, వైట్ శాండ్, సో చాలా బాగుంది. చూద్దాం ఒకసారి. ఎంత బాగుంది ఇక్కడ వెదరు, ఈ వైట్ శాండ్ పక్కనే లేక్. సో చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మొత్తం లేక్ వ్యూ. సో లేక్ వ్యూ చూడండి ఒకసారి. సో చాలా బాగుంది. ఈవినింగ్ టైం 6:30. సో సన్సెట్ టైము. సో చాలా లుకింగ్ బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ టైంలో ఇక్కడ స్మాల్ బ్రిడ్జ్ లాగా ఉంది. సో మేబీ బ్రిడ్జ్ మీద నుంచి లేక్ వ్యూ చూడొచ్చు. చూడండి, జస్ట్ ఓన్లీ వ్యూ మాత్రమే. ఇక్కడ చూడండి, డైవింగ్ చేయొద్దు. సో నోటీస్ కూడా చేశారు చూడండి, నోటీస్ బోర్డు పెట్టారు. సో జస్ట్ ఓన్లీ వ్యూ, లేక్ వ్యూ మాత్రమే చూడాలి. సో ఇంకేం చేయొద్దు. ఈ వాటర్లో టాటాయిస్ ఉన్నాయి ఇక్కడ. సో జూమ్ చేస్తున్నాను, ట్రై చేస్తాను. సో 2 ఉన్నాయి, 2 టాటాయిస్. ఎలా స్విమ్ చేస్తున్నాయి చూడండి. ఇంకోటి ఇది అటు వెళ్ళిపోయింది లోపలికి. ఓకే ఓకే. సో 2 టాటాయిస్. బ్రిడ్జ్ మీద నుంచి, స్మాల్ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ పాయింట్ సూపర్గా ఉంది. లేక్ వ్యూ సో ఎక్సలెంట్గా ఉంది. సో లుకింగ్ బ్యూటిఫుల్. సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ నుంచి. బ్యూటిఫుల్ వ్యూ. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. సో ఎక్సలెంట్గా ఉంది. సో మా రంగా బ్రో చూడండి ఇక్కడ ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నాడు. సో చాలా బాగుంది ఇక్కడ సన్సెట్ టైంలో ఈ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. బ్యాక్ సైడ్ లేకు, ఫ్రంట్ సైడ్ బాగా చల్లటి గాలి. సో ఈవినింగ్ టైంలో సో ఎంత హ్యాపీగా ఉందంటే సూపర్గా ఉంది. సో ఇక్కడ బ్రిడ్జి, ఈ బ్రిడ్జి మీద నుంచి వ్యూ పాయింట్ అసలు రియల్లీ ఆసమ్. ఈ లేక్ వ్యూ పాయింట్ దగ్గర శాండ్లో పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. ఒకసారి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో. చూడండి పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఓ వెరీ నైస్.
ఇంకా ఫినిషింగ్ టచ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం కదా, 6:30 6:45 అవుతుంది. సో ఇంక స్టార్ట్ అవుతున్నాము. సో చూడండి ఇప్పుడు ఫైనల్గా ఫినిషింగ్ టచ్ బొరుగుల మసాలా. సో మన రంగా బ్రో ఫేవరెట్ బొరుగుల మసాలా ఇప్పుడు తినేసి ఇంకా మనం ఈ పార్క్ నుంచి స్టార్ట్ అవుదాము. రంగా బ్రో ఫేవరెట్ బొరుగుల మిక్చర్ మసాలా ప్రిపేర్ అవుతుంది. సో అది తినేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. టైము 7:15 అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాము. బాగా పిక్నిక్ అంతా బాగా ఎంజాయ్ చేసాము. సో సూపర్ ట్రిప్. సో ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాను.